నెక్స్ట్ టైం కస్టమర్ వచ్చినప్పుడు ఏం చెప్తావు? పళ్ళు తోముకోమని చెప్తానే. చెప్పలేదనుకో ఇదే రిపీట్ అవుద్ది. అమ్మో. సరోజ గారు, ఏంటి సంగతి? వయసుకొచ్చాడు కదా, వేడి మీద ఉన్నాడు ఉడుకుబిడ్డ. ఒంట్లో ఉంటే ఏం లాభం, చేతిలో ఉండాలి కదా వేడి. ఎంత వేడి తీసుకొచ్చాడు? వీడిది 1000 రూపాయల వేడి. 1000 రూపాయలా? రే 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 1000 రూపాయలకి వాషింగ్ మిషన్ కూడా రావట్లేదురా కక్కడానికి. నువ్వు ఇచ్చే ముష్టి 1000 రూపాయలకి ఈ వయ్యారి కావాల్సి వచ్చిందిరా నీకు. మరెంత ఇవ్వాలి? 5000 తీసుకురాపో. 5000? 1 2 3 4, ఇంకా 4000 కావాలి. వెళ్ళి తెచ్చుకోప్పా. సరే అండి, ఈ 1000 రూపాయలు అడ్వాన్స్గా ఉంచండి, మళ్ళా నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సరే వెళ్ళు. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. రే రే ఇందాక అది ఉందని తక్కువ చెప్పా. సరోజ కావాలంటే 10,000 ఇవ్వాలి. 10,000? ఒకవేళ అది అడిగితే 5,000 ఇచ్చాననే చెప్పాలి, అర్థమైందా? దానికి గాని ఒకవేళ తెలిస్తే నువ్వు వేస్తే కొంపకొచ్చావని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తా. అమ్మో వద్దా ఆంటీ, మా నాన్న చంపేస్తాడు కదా. అయితే నీ చెప్పిన మాట నీ బుర్రలో గట్టిగా ఉంటదిలే. వెళ్ళి మిగతా 9,000 పనిలో ఉండిపో. సరే ఆంటీ. అమ్మో, ఊపుకుంటూ వచ్చేస్తారు నీ బనా కొడుకు. రే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, అప్పుడే లోపలికి దూరావేంటి? అంటే కానిస్టేబుల్ వచ్చారంట కదా, అందుకే లోపల దూరమన్నారు. ఈ పోలీసులు ఒకళ్ళు ప్రశాంతంగా బిజినెస్ కూడా చేసుకోనివ్వరు. సర్లే ఇలానే కానిద్దామా లేక రెడీ అవ్వాలా? రెడీ అవ్వండి, కావాలంటే నేను వెనక్కి తిరుగుతాను. వెనక్కి తిరగడం ఎందుకు? ఒక 1000 కొట్టు, నేను రెడీ అయ్యేదంతా నీకు ఒక షో వేస్తా. ఉన్న డబ్బులన్నీ ఆవిడకే ఇచ్చానండి, నా దగ్గర 500 ఉన్నాయండి. సర్లే అదృష్టవంతుడివి, ఈ 500తోనే కానిచ్చేద్దాం.